సూర్యాపేట జిల్లాలో భారీ వర్షం కురిసింది. నాగారంలో అత్యధికంగా 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బాజిరెడ్డిగూడెం, నూతనకల్, అడ్డగూడూరు, మోత్కూర్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. తుంగతుర్తి మండలంలో సంగెం వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నూతనకల్, బాజిరెడ్డిగూడెం మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తూర్పుగూడెంలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. వందలాది ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగాయి. జాజిరెడ్డిగూడెం మండలం అరవపల్లిలో కేజీబీవీని వరద నీరు చుట్టుముట్టింది. కస్తూర్బా విద్యాలయ ప్రాంగణంలోకి వరద నీరు రావడంతో విద్యార్థులను ట్రాక్టర్ల సాయంతో బయటకు తరలించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, సూర్యాపేట జిల్లాలో భారీగా వర్షం కురుస్తుంది. దాంతో నాగారంలో అత్యధికంగా 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోపక్క కేజీబీవీలో అంటే ట్రాక్టర్ల సాయంతో విద్యార్థులను తరలిస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూర గడిచిన 24 గంటలుగా సూర్యాపేట జిల్లాలో, యాదాద్రి భువనగిరి జిల్లాలో అతి నుంచి భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. 24 గంటలుగా ఎడతెరు లేకుండా వర్షాలు కురుస్తుండటంతో వాగులు వంకలను కూడా పొంగిపోలుతా ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా సూర్యాపేట జిల్లా నాగారంలో 19 సెంటీమీటర్ల వర్షపాతం కురుస్తుంది 8 గంటల వ్యవధిలోనే. అదేవిధంగా మోత్కూరులో 12 సెంటీమీటర్ల వర్షపాతం, అదేవిధంగా తుంగతుర్తిలో 15 సెంటీమీటర్ల వర్షపాతం కురుస్తున్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఎక్కడికక్కడ కూడా అతలాకుతలం అవుతున్నారు. ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా అరవపల్లి మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఒక్కసారిగా అర్ధరాత్రి నుంచి కురిసినటువంటి భారీ వర్షాలతో భారీగా వరద నీరు వచ్చేయడంతో విద్యార్థులు అయితే బిక్కుబిక్కుమంటూ గడిపారు. దీంతో స్థానికుల సహాయంతో అక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్ల ద్వారా విద్యార్థులందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో పాటు తుంగతుర్తిలోని మరొక గురుకుల పాఠశాలలో కూడా ఒక్కసారిగా వరద నీరు ముంచెదడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కోదాడ పట్టణంలో కూడా షిరిడి సాయి నగర్ లో ఒక్కసారిగా ఆ చెరువు కట్ట దిగి ఇళ్లలోకి వరద నీరు రావడంతో కాలనీలన్నీ కూడా ముంపును గురై దీంతో వారందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ హాస్టల్స్, అదేవిధంగా ప్రభుత్వ బడులకు తరలించారు. వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో పాటు మూసీ నది మహోధృతంగా ప్రవహిస్తా ఉంది యాదాద్రి భువనగిరి జిల్లాలో. ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లాలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గడిచిన 72 గంటలుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి మూసీ పరివాహక గ్రామాల ప్రజల్ని, అదేవిధంగా మూసీ నది సమీప గ్రామాల ప్రజల్ని ఎక్కడికక్కడ కూడా అప్రమత్తం చేయాలని కూడా సూచించారు. ఇప్పటికే పలు గ్రామాలకు రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. బొల్లెం, సంగపల్లి, అదేవిధంగా వలిగొండ, రావణపేట, చిట్యాల మండలాల్లో అయితే దాదాపు 30 గ్రామాలకు ఎక్కడికక్కడ వాహనాలను కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. కాజువేల మీదుగా, కలవర్ల మీదుగా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తా ఉంది. కేతపల్లిలోని మూసీ ప్రాజెక్టు కూడా దాదాపు 12,000 క్యూసెక్ల నీరు ఇంట్లోకి వస్తుండటంతో మూసీకి ఉన్నటువంటి 12 క్రస్ట్ గేట్లను అయితే దిగువ ప్రాంతానికి నీటి విడుదల చేస్తా ఉన్నారు. మూసీ నది సమీప గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అటు సూర్యాపేట జిల్లాకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది కాబట్టి మరొక 72 గంటల పాటు కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి సూర్యాపేట, భువనగిరి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే సూర్యాపేట జిల్లాలో, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2 రోజుల పాటు కూడా ప్రభుత్వ పాఠశాలలకు, ప్రైవేట్ పాఠశాలలకు కూడా ఆ సెలవులు ప్రకటించడం జరిగింది. విద్యార్థులు ఎవరు కూడా బయటికి రావద్దు, వరదల వద్దకు వెళ్ళవద్దు, అదేవిధంగా మూసీ నది సమీపంలోకి వెళ్ళవద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇటు ఇరిగేషన్ శాఖ సంబంధించినటువంటి అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రాజెక్టులన్నీ కూడా పొంగిపోతున్నాయి కాబట్టి, వాగులు వంకలన్నీ కూడా ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి కాబట్టి ఎక్కడ వాటికి గన్లు పడకుండా, ఎక్కడ అవి తెగి
ఊర్లలోకి పెద్ద ఎత్తున కూడా వరద రాకుండా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులకు, రెవెన్యూ శాఖ అధికారులకు సెలవులు కూడా రద్దు చేయడం జరిగింది. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ లో, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు, హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా ముంపు ప్రాంతాల్లో ఉన్నట్టయితే, ఎవరైనా ప్రమాదకరంగా ఉన్నట్టయితే ఎమ్మటే సమాచారం అందిస్తే వారికి సహాయ సహకారాలు అందించేలాగా ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉంచుతారు. రాము, వందలాది ఎకరాలు కూడా నీట మునిగినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా తుమ్మతుర్తి నియోజకవర్గంలో సంగం చెరువు, ఎర్రగట్టు చెరువు, అదేవిధంగా బిందుబి వాగు ప్రధానంగా భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో దాని కింద ఉన్నటువంటి వందలాది ఎకరాలు కూడా నీట కొట్టుకుపోయాయి. ఇసుక మేటలు వేసినటువంటి పరిస్థితి కూడా నెలకొంటే రైతులైతే లవదీవమంటున్నారు. ఒక్కసారిగా వరద ప్రవాహం పోటెత్తడంతోనే ఈ ఏదైతే బిందుబి వాగు, మూసి వాగు, ప్రధానంగా బిక్కీర్ వాగు ఇవన్నీ కూడా పొంగి పొలడంతోనే తమ పంట పొలాలను కూడా మునిగిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. తమకు పరిహారం అందించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. దీంతో పాటు ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తుగానైతే అధికారులు చర్యలు తీసుకున్నప్పుడు కూడా అధికారుల అలసత్వం అయితే మనకు ప్రధానంగా కనపడతా ఉంది. ప్రాజెక్టుల కింద గనులు పడే అవకాశం ఉన్నప్పుడు కూడా, చెరువుల కింద ఎక్కడికక్కడ తెగుతున్నప్పుడు కూడా ఇరిగేషన్ అధికారులు ముందస్తుగా వాటికి ఎలాంటి పనులు చేయకుండా ఉండడంతోనే నల్గొండ జిల్లాలో, సూర్యాపేట జిల్లాలో ఇప్పటి వరకు 5 చెరువులకు గనులు పడ్డాయి. దాదాపు 1000 ఎకరాల్లో పంట అంతా కూడా నీట మునిగినట్టు పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ రాము. నువ్వు చదువుకుంటున్నా? ఏం చదువుతున్నావు? ఎన్ని చదువుతున్నావు? ఏం చదువుతున్నావు? ఎప్పటి నుంచి చదువుతున్నావు? అంటే వాటరు, అంటే వాన వచ్చిన ప్రతిసారి ఇంతేనా వాటరు? జరగడం పిల్లలకు ఏదో సంతోషంగా ఉంటారు, ఇళ్ళకి తోలినాం. కానీ ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి. మాకే ఇళ్ళే నడవలేకున్నాం. అసలు పిల్లలు ఎట్లా ఇబ్బంది పడతారు. జైలగూడెంలో వేరే ఉందంట బిల్డింగ్, అక్కడ షిఫ్ట్ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం.